అందరికీ బహుజన ఉద్యమాభివందనాలు మిత్రులారా. నేను ఈరోజు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ గురించి మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నా. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అనేది మాదిగా 59 ఉపకులాల మేలు కోరేది అని నేను భావిస్తున్నా. ఎవరి జనాభా ఎంతనో వారికి కావాల్సిన వాటా వారికి దక్కుతుందని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎంఆర్పిఎస్ ఉద్యమం సుమారుగా 3 దశాబ్దాల పాటు 30 ఏళ్ళ పోరాటంలో ఈ 2024 ఈ సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు రావడం అనేది సంతోషకరమైనటువంటి విషయం. మరి అందులో నా మాల సోదరులకు ఎలా అన్యాయం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది అర్థం కాని విషయం నాకైతే. మరి కొంతమంది నా మాదిగ మిత్రులు మాలలు ఇన్ని రోజులకోలే దొబ్బి తిన్నారని వీళ్ళు మాట్లాడడం, అటువైపుగా మన రెంజల్ రాజేష్ అన్న కానీ మన దిగంబర్ కాంబ్లే అన్న కానీ వాళ్ళు ఇన్ని రోజులకోలే మాదిగలే దొబ్బి తిన్నారని కొన్ని రాష్ట్రాల నుంచి స్వీకరించి మాదిగలే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాదిగాయననే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మాదిగలే ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు మేము మాదిగలు దొబ్బి తిన్నారని మేము అనొచ్చా అని మాట్లాడుతున్నారు. సరే, ఎవరు దొబ్బి తిన్నా, మాలలు దొబ్బి తిన్నా, మాదిగలు దొబ్బి తిన్నా, అలా దొబ్బి తినకుండానే కదా 59 ఉపకులాలకు న్యాయం జరిగేటట్టుగా ఏబిసిడి వర్గీకరణ అనేది జరగడం నేను న్యాయబద్ధమే అని నమ్ముతున్నా. ఎందుకంటే మాదిగలు మాలలు మాత్రమే తినడం కరెక్టు కాదు. మాదిగమ్మ బిడ్డలమైన 59 కులాలను విడిచిపెట్టి అందులో జాబ్స్ కానీ ఇంకా ఏ ఇతర అయినా అని కూడా మాలలు మాదిగలు అనడమే ఆశించడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదని నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మరి మందకృష్ణ అన్న చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. నా జనాభా, నా మాదిగ జనాభా ఎంతనో అంతే వాటా నేను అడుగుతా, అంతకన్నా ఎక్కువ నేను అడగను, అంతకన్నా తక్కువ ఇస్తే నేను ఒప్పుకోనని చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. మరి అందులో నా మాల సహోదరులకు ఏం అన్యాయం జరుగుతున్నదో అర్థం కాని విషయం. కానీ ఎందుకు ఆ వర్గీకరణను అడ్డుకుంటామని పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి మాట్లాడుతున్నారో, అలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియడం లేదు. కానీ ఇన్ని రోజులకోలే అంబేద్కర్ జ్ఞాన సభలు పెట్టి అంబేద్కర్కు అక్కడక్కడ విగ్రహాలు కూలగొడుతుంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్న నా అన్నలు, అంబేద్కర్ కొందరివాడు కాదు, అందరివాడు, ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో చెందినవాడు కాదు, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తను రాజ్యాంగ నిర్మాత అని చెప్పే నా మీరు ఈరోజు మా కులపోడని చెప్పుకోవడానికి మీకు ఎలా నోరు వస్తుందని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అంబేద్కర్ గారు అందరికీ ఏం చేయలేడు, ఓన్లీ మాల మాదిగలకు చేసిండు అనే అపోహ ఉండే చాలామందిలో. అది మీరు ఈరోజు నిజం చేయాలనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మా కులపోడు రాజ్యాంగం రాస్తే మీరు ఆశిస్తున్నారు అనేదాన్ని ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇంతకుముందు ఉన్న ఎక్కడ జ్ఞాన సభలు పెట్టినా కొంతమంది ముస్లింలు, కొంతమంది బీసీలు, కొంతమంది నా లంబడి సహోదరులు మాత్రమే వచ్చేవారు. అక్కడ మాల మాదిగలు మాత్రమే గట్టిగా నిలబడేవారు అంబేద్కర్ జ్ఞాన సభలలో. మరి ఇలా అంబేద్కర్ నా మాల కులానికి చెందినవాడని చెప్పుకోవడం వెనుక అసలు ఎంతవరకు నిజం ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయండి.
అంబేద్కర్ నిజంగానే ఒక కులానికో ఒక ప్రాంతానికో ఒక మతానికో చెందినవాడు కాదని తను ప్రపంచ మేధావని చెప్పిన మనం ఈరోజు నా కులపొడని మీరు ఎట్లా చెప్పుకుంటారు అని నేను అడుగుతున్నా. మీరు నాకంటే పెద్దలు అయ్యే ఉండొచ్చు, ఇలా అడగడం మీ దృష్టిలో తప్పయ్యే ఉండొచ్చు. కానీ ఒక్కసారి నేను మాట్లాడుతున్న మాటలలో నిజం ఉన్నదో లేదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. గద్దరన్నను ఎప్పుడో సభ పెట్టిన గద్దరన్నకు 10 లక్షల మంది వచ్చిన విషయం మర్చిపోయిరా? అందులో ఓన్లీ మాలలు మాత్రమే ఉన్నారా? గద్దరన్నను అభిమానించే చాలామంది ఎవరున్నారు? గ్రామాలకు, మండలాలకు, నియోజకవర్గాలకు, జిల్లాలకు, రాష్ట్రాలకు సంబంధం లేకుండా గద్దరన్నను అభిమానించే అభిమానులు ఉన్నారు. మరి గద్దరన్నను నా కులపొడని ఎలా చెప్పుకుంటారు మీరు? గూడ అంజన్నను, ఆయన పాటలను విన్నది, అభిమానించేది, ఆయన వెంట ఉద్యమాలు చేసింది ఓన్లీ మాలలు మాత్రమే ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. సాయి చందన్న లాంటి వాళ్ళను ఒక కులానికి మాత్రమే పరిమితం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సరే, మాలలకు ఒకవేళ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ వల్ల అన్యాయం జరిగితే, నష్టం జరిగితే రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మీకు రావాల్సిన వాటా మీరు పొందండి. దానికాడ ఖచ్చితంగా మా మద్దతు ఉంటుంది. కానీ 59 మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగే ఏబిసిడి వర్గీకరణను అడ్డుకుంటామంటే మేము తీవ్రంగా దాన్ని ఖండించాల్సి వస్తుంది. కాబట్టి మీకు నిజంగానే అన్యాయం జరిగితే న్యాయం జరిగే విధంగా మీరు పోరాటాలు చేయండి. కానీ దాన్ని పూర్తిగా అడ్డుకుంటాం అనేది మీ భ్రమ అని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. కొన్ని రాష్ట్రాలలో కొంతమంది మేధావులు అంటున్న మాట, కొన్ని రాష్ట్రాలలో మాదిగలు మాత్రమే ముఖ్యమంత్రులుగా ఉన్నారు, వాళ్ళకు నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళు అడ్డుకుంటున్నారు. సరే, ఒక దగ్గర నా మాదిగ జాతికి న్యాయం జరిగింది అనుకుందాం. ఆ ఒక్క రాష్ట్రాన్ని చూసుకొని అన్ని తోలత మేము నష్టపోవాలన్నా మనమంతా? ఎవరికి వచ్చే వాట వారికి వస్తుంది. ఎవరి జనాభా ఎంతనో వాళ్ళ జనాభా లెక్కలు చూపించుకోవచ్చు, వారికి ఆ వాటా రావాల్సిందే. మాదిగమ్మ బిడ్డలమైన 59 ఉపకులాలకు అంబేద్కర్ గారు ఇచ్చిన ఫలాలు అందరికీ అందాల్సిందే. జై భీమ్, జై తెలంగాణ, జై భారత్.